Hi friends, I welcome you all to the next episode of SSC GD preparation. Last class లో మనం నెగటివ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఓకే, అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ లో మనకి డైరెక్ట్ గా నాట్ యూస్ చేయడం కుదరలేదు. ఒక 8 స్ట్రక్చర్స్ ని ఐడెంటిఫై చేసాం. వాటిని నెగటివ్ ఎలా చేయాలో విల్ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. అయితే నెగటివ్ ని క్రియేట్ చేయడానికి మనకి నో అయినా ఉంటుంది, నాట్ అయినా ఉంటుంది. సో నో అనేది మనం డైలీస్ దేర్ ఆర్ లో మాత్రమే యూస్ చేస్తారు అని చెప్పాను. కొంతమంది పొజిషన్స్ లో కి కూడా నో యూస్ చేస్తారు, బట్ మీరు ట్రై చేయమన్నారు. వాటిని ఎలా చెప్పాలి అనేది నేను చెప్తాను. సో మొత్తం మీద మనకు ఒక 8 స్ట్రక్చర్స్ వి హావ్ ఐడెంటిఫైడ్ అని చెప్తాను. ఓకే, ఐ హోప్ యూ రిమెంబర్ దట్ 8 స్ట్రక్చర్స్. ఓకే, సో సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ లో మనకి ఏమొచ్చాయి? వాంట్ టు, హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు. ఓకే, దెన్ మనం పొజిషన్స్ తీసుకుందాం. ప్రెసెంట్ పొజిషన్స్ ఉంటాయి కదా, ప్రెసెంట్ పొజిషన్స్ లో ఏముంటాయి? హ్యావ్, హాస్, దీని పక్కన నౌన్ వస్తుంది. పాస్ట్ పొజిషన్స్ హ్యాడ్ అండ్ నౌన్, ఈ రెండింటిలో కూడా మనం డైరెక్ట్ గా నాట్ యూస్ చేయాలి. తర్వాత మనకి సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్ లో కూడా డైరెక్ట్ గా నాట్ యూస్ చేయలేమని చెప్పాను. సింపుల్ ప్రెసెంట్ లో ఏం యూస్ చేస్తారు? ప్రెసెంట్ లో ఉన్న సింగులర్ వర్బ్ ని, ప్లూరల్ వర్బ్ ని యూస్ చేస్తారు. ఓకే, అండ్ పాస్ట్ టెన్స్ లో ఏం వాడతారు? స్పోక్ యూస్ చేస్తారు. సో ఈ 8 స్ట్రక్చర్స్ లో వీ కెనాట్ డైరెక్ట్లీ గో ఫర్ నాట్ అండి. సో ఇక్కడ మనం నెగటివ్ చేయడానికి ఏం చేస్తామంటే ఇట్స్ వెరీ సింపుల్. డూ ఫార్మ్స్ ని ముందు ఇంట్రడ్యూస్ చేసుకొని తర్వాత నాట్ వాడతారు. డూ ఫార్మ్స్ ఏముంటాయని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అబ్జర్వ్ దిస్. సో డూ అనేది రూట్ వర్బ్ కదా. రూట్ వర్బ్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలి? సెన్స్ బేస్డ్ వర్బ్స్ గుర్తు రావాలి. క్యాన్, కుడ్, విల్, వుడ్. ఐ కెన్ డూ, ఐ కుడ్ డూ, ఐ విల్ డూ. సో ఇది రూట్ వర్బ్. దీనికి ప్రెసెంట్ లో మళ్ళీ 2 ఫార్మ్స్ ఉంటాయి. ప్లూరల్ ఫార్మ్ ఉంటుంది, సింగులర్ ఫార్మ్ ఉంటుంది. ప్లూరల్ రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకుంటారు. అయితే సింగులర్ ని క్రియేట్ చేయాలంటే రూట్ వర్బ్ పక్కన ఎస్ యాడ్ చేయాలి. కానీ డూ పక్కన ఎస్ యాడ్ చేస్తే డుస్ అవుతుంది. ఇట్ వోంట్ బి కంఫర్టబుల్ టు ప్రొనౌన్స్. సో ఏం చేసాం? ఈఎస్ ని తీసుకున్నాం. తర్వాత మనకి ఏం వర్బ్ ఉంటుంది? ప్రెసెంట్ పార్టిసిపల్ ఉంటుంది. ప్రెసెంట్ పార్టిసిపల్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్ కి ఐఎన్జీ యాడ్ చేయాలి, డూయింగ్. నెక్స్ట్ మనకి ఏం వర్బ్ ఉంటుంది? పాస్ట్. రూట్ వర్బ్ కి ఈడీ యాడ్ చేయాలి, డూడ్ అవుతుంది. డూడ్ ఇస్ నాట్ కంఫర్టబుల్ టు ప్రొనౌన్స్. సో ఏం చేసాం? డిడ్ గా మార్చుకున్నాం. పాస్ట్ పార్టిసిపల్ కూడా డూడే, ఇట్ ఇస్ నాట్ కంఫర్టబుల్ టు ప్రొనౌన్స్. సో దీన్ని ఎలా యూస్ చేసుకున్నాం? డన్ గా యూస్ చేసుకున్నాం. సో వీటిని ఇంట్రడ్యూస్ చేసుకొని వీటి పక్కన నాట్ ని యూస్ చేసుకుంటాం. ఆ సింపుల్ వస్తారు. ఓకే, సో మనం ఎప్పుడు మాట్లాడినా దేని గురించి మాట్లాడతాం? సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. నేను ఏమంటారు? ఐ, నీవు యు, అతను హి, ఆమె షీ, అది ఇట్, మేము వి, మీరు యు, వాళ్ళు దే. అయితే ఐ ని యుని ఎప్పుడు ఎలా వాడాలి అని చెప్పాను? ప్లూరల్ గానే వాడాలి అన్నమాట. వి షుడ్ నాట్ యూస్ దెమ్ యాజ్ సింగులర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నౌన్స్ అన్ని నేను ఇక్కడ రాయలేను కాబట్టి సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా నేను తీసుకున్నాను, ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఫ్రెండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ నెగటివ్ సెంటెన్సెస్ ని ఎలా క్రియేట్ చేస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ లెట్ us take సింపుల్ ప్రెజెంట్ అండ్ సింపుల్ పాస్ట్. సో సింగులర్ కి ఏం వాడతారు? ఆమె మాట్లాడుతుంది అంటే we say she speaks. నేను మాట్లాడతాను అంటే ఏమని చెప్తారు? I speak. ఓకే, ఇప్పుడు దీన్ని నెగటివ్ చేయాలి. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లో ఏం యూస్ చేస్తాం? నేను మాట్లాడాను అంటే I spoke అంటాం. ఈ 3 స్ట్రక్చర్స్ ని నెగటివ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే ప్రెసెంట్ లో ఉన్న డూ ఫార్మ్స్ తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ పాస్ట్, ప్రెసెంట్ పాస్ట్, ప్రెసెంట్ పాస్ట్, ఓన్లీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ స్ట్రక్చర్స్ ఉంటుంది. ఫ్యూచర్ స్ట్రక్చర్స్ ఏం లేవు. సో ప్రెసెంట్ లో మనకి ఏం వర్బ్స్ ఉంటాయి? డూ ఉంటుంది, డస్ ఉంటుంది. పాస్ట్ టెన్స్ లో ఏం వర్బ్ ఉంటుంది? డిడ్ ఉంటుంది. ఫస్ట్ వీటిని తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసుకోండి. ప్రెసెంట్ లో డూ, డస్ రెండు ఉన్నాయంటే సింగులర్ వర్బ్ ఎప్పుడు దేంతో ఉండాలి? సింగులర్ సబ్జెక్ట్ తో ఉండాలి. ప్లూరల్ వర్బ్ ఎప్పుడు దేంతో ఉండాలి? ప్లూరల్ సబ్జెక్ట్ తో ఉండాలి అన్నమాట. అప్పుడు ఏం యూస్ చేస్తాం? హీ డస్. ప్లూరల్ కి ఏం వాడతారు? ఐ డూ, వి డూ, దే డూ, రవి డస్, రాజు డస్. దీని పక్కన నాట్ యూస్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది నాట్. షీ డస్ నాట్, హీ డస్ నాట్, రవి డస్ నాట్, ఫాదర్ డస్ నాట్, సిస్టర్ డస్ నాట్, ఐ డూ నాట్, Raju does not, we do not, you do not, they do not, friends do not, my neighbor does not, my neighbors do not.
సో సింగులర్ కి ఏం వాడాలి? డస్ నాట్ వాడాలి. ప్లూరల్ కి ఏం వాడాలి? డు నాట్ వాడాలి. ఇక్కడ ఒక పాయింట్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డూ ఫార్మ్స్ పక్కన ఎప్పుడు మనకి రూట్ వర్బే వస్తుంది. ఎందుకు అంటే స్పీక్స్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాం మనం? ఇది స్పీక్ యొక్క సింగులర్ అని చెప్పడానికి, ఇది స్పీక్ యొక్క ప్లూరల్ అని చెప్పడానికి క్రియేట్ చేసుకున్నాం. అయితే ఈ సింగులర్ ప్లూరల్ పని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు డూ డస్ చేస్తున్నాయి కదా. సో డస్ అనేది ఏంటి? డూ యొక్క సింగులర్. డూ అనేది ఏంటి? డూ యొక్క ప్లూరల్. ఈ రెండింటితో సింగులర్ ప్లూరల్ పని జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం స్పీక్స్ తో సింగులర్ ప్లూరల్ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఏం చేస్తామంటే మనం రూట్ వర్బ్ ని తీసుకుంటాం. కాన్సెప్ట్ ప్రెసెంట్ లో క్లారిటీ లేకపోతే ప్రెసెంట్ వరీ అవ్వమాకండి. జస్ట్ డూ ఫార్మ్స్ పక్కన ఎప్పుడు రూట్ వర్బ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు షీ డస్ నాట్ పక్కన స్పీక్స్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. షీ డస్ నాట్ స్పీక్స్ కాదు. డస్ నాట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, బట్ షీ డస్ నాట్ స్పీక్స్ కాదు. షీ డస్ నాట్ స్పీక్. నేను మాట్లాడను అని చెప్పాలనుకోండి, ఏమని చెప్తాం? ఐ డు నాట్ స్పీక్. She does not explain. I do not explain. She does not go. I do not go. She does not involve. I do not involve. She does not conform. I do not conform. So దీని పక్కన ఎప్పుడు మనం రూట్ వర్బ్ ని యూస్ చేసుకుంటాం. She does not take. She does not takes అనకూడదు. She does not take. I do not take. Then past tense కి వచ్చేటప్పటికి మనం past tense verb ని తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాం. That is did. సో నేను చేశాను అని చెప్పడానికి ఏం యూస్ చేస్తారు? ఐ డిడ్. దీని పక్కన నాట్ యూస్ చేసుకోవచ్చు. అన్నిటికీ డిడ్ యూస్ చేస్తారు. ఐ డిడ్, హీ డిడ్, దే డిడ్, వి డిడ్, రవి డిడ్, రాజు డిడ్, సీను డిడ్. సో దీని పక్కన మనం నాట్ యూస్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ దీని పక్కన ఇప్పుడు రూట్ వర్బే కదా వస్తుంది. ఐ డిడ్ నాట్ స్పీక్, దే డిడ్ నాట్ స్పీక్, వి డిడ్ నాట్ స్పీక్, రవి డిడ్ నాట్ స్పీక్, మై ఫాదర్ డిడ్ నాట్ స్పీక్, మై నైబర్ డిడ్ నాట్ స్పీక్, మై సిస్టర్ డిడ్ నాట్ స్పీక్. సో సింపుల్ గా మనం నెగటివ్ సెంటెన్సెస్ ని క్రియేట్ చేయడానికి ఏం చేసాం? డూ ఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకొని వాటి పక్కన నాట్ యూస్ చేసాం. అండ్ డూ ఫార్మ్స్ పక్కన ఎప్పుడు రూట్ వర్బ్ ని యూస్ చేసాం. ఇది గుర్తుపెట్టుకోండి. షీ డస్ నాట్ టేక్ కాఫీ. షీ డస్ నాట్ టేక్ కాఫీ. ఐ డు నాట్ టేక్ కాఫీ. ఐ డిడ్ నాట్ టేక్ కాఫీ. షీ డస్ నాట్ అటెండ్ ద క్లాస్. ఐ డు నాట్ అటెండ్ ద క్లాస్. ఐ డిడ్ నాట్ అటెండ్ ద క్లాస్. షీ డస్ నాట్ హెల్ప్. ఐ డు నాట్ హెల్ప్. Okay, I did not help. She does not drive. I do not drive. I did not drive. I think this is clear for you, friends. So this is about your simple present, simple past, negative create cheyalante ila create cheyali. Aithe possessions ni negative create cheyalanukondi. Appudu ela create chestaru? The same procedure, friends. So possessions lo em untundi? Singular ki has untundi, plural ki have untundi, past tense lo had untundi. For example, she has clarity. I have clarity. I had clarity. ఇప్పుడు దీన్ని మనం నెగటివ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? యాజ్ యూజువల్ డూ ఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో సింగులర్ కి సింగులర్ లో ఏం యూస్ చేస్తాం? డస్ నాట్. ఓకే, పక్కన రూట్ వర్బ్ కదా ఉండాలి, హ్యావ్. ప్లూరల్ అయితే ఏం యూస్ చేస్తాం? డు నాట్ have. Past tense లో ఏం యూస్ చేస్తాం? did not have. ఓకేనా? as simple as that. ఆమెకి క్లారిటీ లేదు అంటే ఏమని చెప్తారు? she does not have clarity. నాకు క్లారిటీ లేదు. I do not have clarity. నాకు ఒకప్పుడు క్లారిటీ లేదు. I did not have clarity. ఆమెకి కార్ లేదు. she does not have a car. నాకు కార్ లేదు. I do not have a car. నాకు ఒకప్పుడు కార్ లేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్. ఆమెకి క్లాస్ లేదు. షీ డస్ నాట్ హ్యావ్ ఎ క్లాస్. నాకు క్లాస్ లేదు. ఐ డు నాట్ హ్యావ్ ఎ క్లాస్. నాకు ఒకప్పుడు క్లాస్ లేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ క్లాస్. సేమ్ ప్రొసీజర్, ఫ్రెండ్స్. సింగులర్ డస్ నాట్, ప్లూరల్ డు నాట్, పాస్ట్ టెన్స్ డిడ్ నాట్. అండ్ డూ ఫార్మ్స్ ఎప్పుడు రూట్ వర్బ్ నే తీసుకుంటాయి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ టాకింగ్ టు సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ ని తీసుకుందాం. సింగులర్ లో ఏం వాడచ్చు మనం? want to అనే కన్స్ట్రక్షన్ ని యూస్ చేయొచ్చు. he want to speak. ప్లూరల్ ఏం వాడచ్చు? I want to speak. ఓకేనా? రవి want to speak, my friends want to speak. దీన్ని కూడా నెగటివ్ చేయాలంటే ఏం చేయాలి? డూ ఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సో సింగులర్ లో does not want to speak.
ప్లూరల్ ఏం వాడాలి? do not want to speak. ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయాలనే కోరిక లేదు. She does not want to explain. నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే కోరిక లేదు. I do not want to explain. ఆమెకు అర్థం చేసుకోవాలనే కోరిక లేదు. She does not want to understand. నాకు అర్థం చేసుకోవాలనే కోరిక లేదు. I do not want to understand. This is how you go for it, friends. Okay. Next మనకి సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్ లో have to కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. సో సింగులర్ కి ఏముంటుంది మనకి? has to. ఆమె మాట్లాడాలంట. She has to speak. నేను మాట్లాడాలంట. I have to speak. ఓకేనా? పాస్ట్ టెన్స్ లో ఏం యూస్ చేస్తారు? నేను మాట్లాడాల్సి వచ్చింది. I had to speak. ఇప్పుడు దీన్ని నెగటివ్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ అండి. సింగులర్ కి ఏం వాడతారు? does not. does not పక్కన ఏం రావాలి? రూట్ వర్బ్ రావాలి. రూట్ వర్బ్ ఏంటి? have to. has to కాదు. She does not have to speak. ఆమె మాట్లాడాలంట. ఓకే, she has to speak. మాట్లాడకూడదంట. She does not have to speak. నేను మాట్లాడాలంట. I have to speak. నేను మాట్లాడకూడదంట. I do not have to speak. ఓకేనా? పాస్ట్ టెన్స్ లో ఏం యూస్ చేస్తాం? as usual. did not యూస్ చేస్తాం. రూట్ వర్బ్ కదా ఉండాలి. that is have to అన్నమాట. సో నేను మాట్లాడాల్సిన అవసరం రాలేదు అంటే I did not have to speak. సో she does not have to support. ఆమె సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదంట. I do not have to support. నేను సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదంట. I did not have to support. ఓకే, గతంలో నేను సపోర్ట్ చేయాల్సిన అవసరం రాలేదు. I hope this is clear for you, friends. Okay, so 8 structures ని మీరు నెగటివ్ సెంటెన్సెస్ లో క్రియేట్ చేయాలంటే ఇంగ్లీష్ లో డూ ఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకొని క్రియేట్ చేయాలి. సింగులర్ కి డస్ నాట్ వాడాలి, ప్లూరల్ కి డూ నాట్ వాడాలి. పాస్ట్ టెన్స్ లో అయితే సింగులర్ కైనా ప్లూరల్ కైనా డిడ్ నాట్ వాడాలి. అండ్ డూ ఫార్మ్స్ పక్కన ఎప్పుడు రూట్ వర్బే వస్తుంది. సో కాస్త జాగ్రత్తగా ఈ 8 స్ట్రక్చర్స్ లో డూ ఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మిగతా కన్స్ట్రక్షన్స్ అన్ని డైరెక్ట్ గా నాట్ వస్తాయి కాబట్టి అక్కడ మీరు పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ 8 స్ట్రక్చర్స్ లో మాత్రం ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెట్టాలి. బికాస్ డైరెక్ట్ గా ఇక్కడ నాట్ యూస్ చేయట్లేదు కాబట్టి. I hope you understood this, friends. Okay, so keep going. I'll continue with questions in the next class. Thank you, friends.